హాయ్ నమస్కార్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం ఈ వారంలో స్పెషల్ గా నేను మీకోసం పన్నీర్ తో చేసేస్తున్నాను కదండి. పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం. పన్నీర్ ఎస్పెషల్లీ స్నాక్స్ ఎక్కువగా చేయొచ్చు అన్నమాట. అలాగే కర్రీస్ కూడా. పాలక్ పన్నీర్ మీ అందరికీ బాగా ఇష్టం కదా. ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అయితే ఆర్డర్ చేసేది అదే. పన్నీర్ అనగానే వెజ్ అనగానే పాలక్ పన్నీర్ గుర్తొచ్చేస్తుంది. కానీ ఈ రోజు నేను పాలక్ పన్నీర్ గురించి ఇంత చెప్తున్నాను కాబట్టి అది చేసేస్తున్నాను అని అనుకోకండి. ఈ రోజు నేను మీకోసం చేసేస్తున్నాను పన్నీర్ తో పన్నీర్ చపాతీ రోల్. సో ఇది చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. మనకి ఈ మధ్యలో అయితే షవర్మా అని రోల్స్ అని ఎక్కువగా తింటూ ఉంటాం కదా బయటకు వెళ్ళగానే ఏ బేకర్స్కి వెళ్ళినా. సో ఈ రోజు నేను మీకోసం అలా వెళ్లకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకునేటట్టు చేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఒక బౌల్ తీసుకుందాం. అండ్ ఈ బౌల్లోకి ముందు ఏంటంటే మనం దాంట్లోకి ఏం స్టఫ్ చేస్తాము అనేదే తెలియాలి. ఒక్కసారి మీకు గనక స్టఫింగ్ ఏమేమి యూజ్ చేస్తాము అని తెలిసిపోయింది అనుకోండి, సేమ్ మీరు చికెన్ రోల్ చేసుకున్నా, వెజ్ రోల్ చేసుకున్నా, కార్న్ రోల్ చేసుకున్నా, ఎలాంటి రోల్స్ చేసుకున్నా కూడా సేమ్ ఇలానే అన్నమాట కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ తీసుకుంటున్నాను, 2.5. సో దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు, తందూరి మసాలా ఇది. సో ఈ తందూరి మసాలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్. ఫస్ట్ దీన్ని మొత్తం అంతా చక్కగా ఈ పెరుగులో ఈ పౌడర్స్ కలిసేలాగా, సాల్ట్ వేసాం కదా అది కూడా కలిసేలా కలుపుకోవాలి. ఓకే, సో ఇలా కలుపుకున్న దీంట్లో నేను వేసేసుకుంటున్నాను క్యాప్సికమ్ ముక్కలు. ఇలా పొడుగ్గా కట్ చేశాను. ఒకవేళ మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినా కూడా పర్వాలేదు. ఎక్కువ క్యాప్సికమ్ తినము అనుకుంటే కనుక జస్ట్ ఈ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మీరు కొద్దిగా కట్ చేసుకొని వేసుకున్నా కూడా సరిపోతుంది. దీంట్లో మనం వేసుకుందాం సరిపడా, అంటే రోల్కి ఎన్ని కావాలి ఏంటో చూసుకొని ఒక 1/2 కప్ అనుకోండి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను పన్నీర్ క్యూబ్స్. ఇలా క్యూబ్లా కట్ చేసుకోవాలన్నమాట. పన్నీర్ తీసేసి పన్నీర్ని ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని వేసేసుకుంటున్నాను. ఇవి కూడా ఒక 1/2 కప్పు. ఇప్పుడు చక్కగా ఈ మిక్స్చర్లో ఇదంతా కలవాలి. ఓకే, చూసారా ఎంత చక్కగా. ఇందులో తందూరి మసాలా కూడా వేసాం కాబట్టి ఆ మసాలా అంతా దీనికి పట్టుకోవాలన్నమాట. దీన్ని ఏం చేద్దాం అంటే పక్కకు పెట్టేసుకుందాం. ఇలా పక్కకి మీరు ఒక 15 నిమిషాలు అలాగే అరగంట పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం వేసిన జ్యూస్లో అంతా లైక్ కర్డ్ వేసాము, అలాగే మసాలాలు వేసాము, అదంతా కూడా పన్నీర్ అలాగే ఆ క్యాప్సికమ్ పీల్చుకుంటుంది, కొంచెం సాఫ్ట్ అవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకనే మనం కాస్త పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం చేసుకుందాం రోల్ చేయడానికి చపాతీ. చపాతీ పిండి కలపడం మీకు చూపించాల్సిన అవసరం లేదు, అందుకని ఆల్రెడీ కలిపి పెట్టేశాను. ఇది చపాతీ పిండి. ఇలా కొంచెం గట్టిగా, మరీ పలుచగా కాకుండా ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇది కూడా కాస్త ముందే కలిపి పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు కొద్దిగా పెద్ద చపాతీ చేసుకుందాం, ఎందుకంటే మనకి స్టఫింగ్ ఉంటుంది కాబట్టి అదంతా దాని లోపలే ఉండేటట్టు. మనకు పెద్ద చపాతీ లేకపోతే అది కంఫర్టబుల్గా ఉండదు అనమాట మనం స్టఫ్ చేసేటప్పుడు. చపాతీ చేసుకుందాం. సో దీన్ని కాస్త పెద్దగా చపాతీలా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా మనం ఈ సైజులో చపాతీలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని మనం పక్కకు పెట్టుకుందాం. ఓకే, సో ఇలా కావాల్సినన్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ ప్యాన్ పెట్టుకుందాం. ఇది ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఇంతకు ముందు పెరుగు అలాగే తందూరి పౌడర్, సాల్ట్ కలిపి పెట్టేశాను కదా ఈ పన్నీరు అలాగే క్యాప్సికమ్ ముక్కల్లో. ఇప్పుడు దీన్ని మనం మూకిట్లో వేసేసుకుందాం ఈ ప్యాన్లో. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం పైనుంచి.
ఎక్కువ కాదు, కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా మనం దగ్గరకు వచ్చే వరకు, ఇందులో పెరుగు వేసాం కదా, దాంట్లో వాటర్ ఉంటుంది, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు, ఆ కూర కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట, బాగా ఉడికించుకోవాలి. అది ఉడుకుతూ ఉంటుంది ఒక పక్క. మనం ఇటువైపు స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకుందాం, ఎందుకంటే మన చపాతీని ఫ్రై చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీని మీద కూడా మనం కొద్దిగా ఆయిల్ వేద్దాము, ఎక్కువ కాదు, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు దీని మీద వేసేసుకుందాం చపాతీ. చక్కగా ఇది ఫ్రై అవ్వాలన్నమాట. అలాగే ఈలోపు ఇది కూడా ఉడుకుతుంది ఓ పక్కన. చూసారా, వాటర్ అంతా వదిలేస్తుంది ఇది. మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకున్నాం, ఎక్కువ కాదు, ఎందుకంటే మీరు స్టఫ్ చేసినప్పుడు ఈ మిశ్రమం ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే అసలు మీరు ఆయిల్ లేకుండా దీన్ని దగ్గరికి తీసుకొచ్చినా పర్వాలేదు, బట్ అడుగు అంటుకుంటుందేమో అని కొద్దిగా ఆయిల్ వేయడం జరిగింది. ఓకే, ఇది అయిపోయింది, మనం స్టవ్ ఆపేద్దాం. ఆపేసి మనం ఏం చేద్దామంటే ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం, అంటే మనకి కాస్త కూల్గా అవ్వాలన్నమాట. చక్కగా పెరుగు అసలు కనిపించట్లేదు కదా, ఎంత చక్కగా అయిపోయింది, దగ్గరకు అయిపోయింది. ఇది ఈజీగా మీరు స్టఫ్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇది కాసేపు పక్కకు పెట్టేద్దాం, ఎందుకంటే కాస్త చల్లగా అవ్వాలి. అండ్ అలాగే మన రోటీ కూడా ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఎస్, చపాతీ కూడా అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి మనం ఇంకో చపాతీ వేసేద్దాం. ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇలా మనం చపాతీ తీసేసుకున్నాం కదా దీనిలోకి. అలాగే ఇంకో చపాతీ కూడా వేసేసాం. ఇలా మీకు కావాల్సిన ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని చపాతీస్ చేసుకోవాలంతే. జస్ట్ దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. ఇది అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇక్కడ ఈ రోల్ ఎలా చేసుకోవాలి చూసుకుందాం. ఫస్ట్ దీని మీద మనం టమాటో కెచప్ ఇంట్లో రెగ్యులర్గా వాడుతూనే ఉండుంటారు, ఎందుకంటే ఏ నూడిల్స్ చేసినా ఏ బ్రెడ్ ఉన్నా. సో మనం ఈ కెచప్తోని మధ్యలో తింటున్నారు కాబట్టి పిల్లలు డెఫినెట్గా కెచప్ ఉంటేనే బాగుంటుంది. ఇది కూడా మీ ఇష్టం, ఇంట్లో వాళ్ళని బట్టి వాళ్ళ టేస్ట్ని బట్టి మీరు ఈ కట్టమీట కెచప్ వేసుకోవాలి. వెల్, ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఆనియన్స్. సన్నగా కట్ చేసుకున్నవి, మరీ పెద్దగా అయితే మీకు రోల్ చుట్టడానికి ఈజీగా ఉండదు అన్నమాట. అలాగే క్యాబేజ్ తురిమిన క్యాబేజ్, ఇది కూడా అంతే, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే చాలా మంది క్యాబేజ్ ఫ్లేవర్ ఇష్టపడరు, అంటే ఆ స్మెల్ ఇష్టపడరు అనమాట. దానికోసం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇందులో వేసేద్దాం మనం ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అండ్ క్యాప్సికమ్ ఈ స్టఫింగ్. దీన్ని మధ్యలో ఇలా మధ్యలోకి వేసుకుందాం, ఎందుకంటే రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా మధ్యలోకి వేసాం కదా, ఇది రోల్ చేద్దాం. మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత దీన్ని ఓకే, సో దీన్ని ఇలా మనం రోల్ చేసేసుకోవాలి. నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను ఎలా దీన్ని రోల్ చేసుకోవాలి అని. ఇన్ కేస్ మీకు మిడిల్లో వేసినప్పుడు ప్రాబ్లం అనిపిస్తే కనుక మీరు లాస్ట్లో కార్నర్లో వేసుకొని కూడా దాన్ని రోల్ చేయొచ్చు. అండ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, మరి ఎక్కువ కాదు. అలాగే క్యాబేజ్ తురుము కొంచెం, అలాగే స్టఫింగ్. వెల్, ఇప్పుడు దీన్ని మనం రోల్ చేయాలి కొంచెం టైట్గా. ఓకే, సో ఫైనలీ రెడీ అయిపోయాయి అన్నమాట చక్కగా పన్నీర్ చపాతీ రోల్స్. టేస్ట్ చేసేస్తాను.
చాలా 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 టేస్టీగా ఉంది. జనరల్గా ఏంటంటే ఫ్రాంకీస్ కానీ రోల్స్ కానీ మైదా పిండితో చేస్తారు. నేను అందుకే ఇది పన్నీర్ చపాతీ రోల్ అని చెప్పాను అనమాట. ఈ చపాతీ పిండి మైదా పిండితో చాలా మంది ఇష్టపడరు, కానీ చపాతీ పిండిలో అదొక టేస్ట్ ఉంటుంది గోధుమ పిండిలో. సో ఈ గోధుమ పిండితో చేసిన ఈ చపాతీలతో చేసిన ఈ రోల్ తింటూ ఉంటే ఆహా అని అనిపిస్తుంది అనమాట. ఈ పన్నీర్ చపాతీ రోల్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. పన్నీర్ చపాతీ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కలిపిన చపాతీ పిండి, 1 కప్ పన్నీర్ ముక్కలు, 1 కప్ ఉల్లిపాయ ముక్కలు, 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ క్యాప్సికం ముక్కలు, 1 స్పూన్ తందూరి మసాలా పౌడర్, ఉప్పు, టమాటా సాస్, పసుపు, నూనె. పన్నీర్ చపాతీ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల పెరుగు, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ తందూరి మసాలా పౌడర్, స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు, 1/2 కప్పు పన్నీర్ ముక్కలు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో పెద్దగా చపాతీల్లా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి మూకిడి పెట్టి ముందు కలిపి పెట్టుకున్న పెరుగు పన్నీర్ ముక్కల మిశ్రమాన్ని కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసి ఈ చేసిన చపాతీలను అందులో వేసి కాల్చుకోవాలి. ఆ తర్వాత పన్నీర్ మిశ్రమంలో పెరుగంతా ఇంకిపోయాక ఒక బౌల్లోనికి తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత పెనం మీద నుంచి చపాతీని తీసి ఈ చపాతీ పైన టమాటా సాస్ రాసి ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తురుము, వేయించుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో ఉంచి రోల్లా చుట్టుకోవాలి. ఇలా కావాల్సినన్ని చేసుకున్నాక టమాటా సాస్ తో సర్వ్ చేయాలి. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ చపాతీ రోల్స్ రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసేయచ్చు. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. ఇలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు మీరు ఈటీవీ అభిరుచిని చూడండి. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై.